హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. తిరుమలలో తెప్పోత్సవాల్లో భాగంగా 3వ రోజు స్వామివారు భక్తులకు ఎలా దర్శనమిచ్చారో ఈరోజు వీడియోలో చూద్దాము. అంతేకాకుండా ఈ ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా తిరుమలలో తుంబూరు తీర్థ ముక్కోటి దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. తిరుమల తిరుపతి దేవస్థానంలో సాలకట్ల తెప్పోత్సవాలు వార్షిక తెప్పోత్సవాల్లో 3వ రోజు భాగంగా నిన్న శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తెప్పలపై విహరించారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలయ్యింది. ఆ తర్వాత ఆలయ 4 మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకున్నాయి ఉత్సవమూర్తులు. స్వామి అమ్మవార్లు 3 సార్లు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేద పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. నిన్న ఎంతో కన్నుల పండుగగా జరిగిన ఈ తెప్పోత్సవాలకు టీటీడీ అధికారులతో పాటు విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం తిరుమలలో జరగబోయే తుంబూరు తీర్థ ముక్కోటి గురించి తెలుసుకుందాము. తిరుమల పుణ్యక్షేత్రం ఎన్నో పుణ్యతీర్థాలకు నిలయం. అనాదిగా ఎందరో మహనీయులు ఆ శ్రీహరి కోసం తపస్సు చేస్తూ శ్రీ స్వామివారిని ప్రత్యక్షం చేసుకున్న దివ్య స్థానాలే ఈ తీర్థాలు. సర్వపాపాలు హరించే తీర్థాలలో ముఖ్యమైనది తుంబూరు తీర్థం. తిరుమల శ్రీ తుంబూరు తీర్థ ముక్కోటి ఉత్సవం మార్చి 24, 25 ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ఘనంగా జరగనున్నది. ఈ తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లను చేపట్టింది. ఇందులో భాగంగా తుంబూరు తీర్థానికి మార్చి 24వ తేదీ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మళ్ళీ మరుసటి రోజైన మార్చి 25వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 11 గంటలకు మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. తుంబూరు తీర్థ ముక్కోటికి విచ్చేస్తున్న భక్తుల కోసం టీటీడీ పాప వినాశనం డ్యాం వద్ద అల్పాహారం, అన్నప్రసాదాలు, త్రాగునీటిని అందజేస్తుంది. అంతేకాకుండా ప్రథమ చికిత్సా కేంద్రాలు, అంబులెన్స్లు, మందులు, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచనుంది టీటీడీ. శ్రీ తుంబుర తీర్థ ముక్కోటికి వెళ్తున్న భక్తులకు ముఖ్య గమనిక: ఈ తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి వస్తుంది కావున టీటీడీ గుండె, శ్వాసకోశ సమస్యలు, స్థూలకాయం ఉన్నవారిని అనుమతించటం లేదు. అంతేకాకుండా టీటీడీ వంట సామాగ్రి, కర్పూరం, అగ్గిపెట్లను కూడా రద్దు చేసింది. పోలీస్ శాఖ, అటవీ శాఖ, టీటీడీ విజిలెన్స్ భాగం సమన్వయంతో పాప వినాశనం నుండి తుంబూరు తీర్థ వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని ఉంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలను తీసుకుంటుంది టీటీడీ. ఈ ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుని నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు తుంబూరు తీర్థ ముక్కోటిని నిర్వహించడం తిరుమలలో ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ఈ పర్వదినాన తీర్థ స్నానం ఆచరించి దాన ధర్మాలు చేసి స్వామివారిని భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే ఈ తుంబూరు తీర్థ ముక్కోటిని దర్శించి స్నానం ఆచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భక్తులు భావిస్తారు. పరమ పవిత్రమైన శ్రీ తుంబూరు తీర్థ ముక్కోటిలో టీటీడీ అధికారులతో పాటు అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. తెలుసుకున్నారు కదండి, ఇది ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.